will be around emergency కూడా పెట్టుకున్నాం వాళ్ళ 45 so around 400 will be emergency morning to evening వచ్చేవాళ్ళందరూ 24/7 sir. Casualty at any given time we are having 4 doctors. Medicine, surgery, casualty medical officer, intern or PG. యావరేజ్ డైలీ ఎంతమంది ఐపీ ఉంటుంది ఎంతమంది ఐపీ అడ్మిషన్స్ అయితే అరౌండ్ 24-25 మధ్యలో ఉంటాయి బెడ్ బెడ్స్ 125 బెడ్స్ సార్. ఆక్యుపెన్సీ అయితే ఇక్కడ మన రిక్వైర్మెంట్స్ మీరు ఆల్రెడీ రిప్రజెంట్ చేసి ఉంటే అదే ఉన్న కాదు లేదు మీ రిక్వైర్మెంట్స్ ఏమైనా ఉన్నట్లయితే నేను రాస్తాను. ఇక్కడ ఇంత పెద్ద హాస్పిటల్ కాబట్టి సిటీ స్కాన్ కంపల్సరీ ఉండి వర్క్ చేయట్లేదండి లాస్ట్ 6 years. లాస్ట్ మంత్ ఇక్కడ కంపెనీ మీరు ఇక్కడే ఉంటాం. ఇవాళ జనగామ ఏరియా హాస్పిటల్లో లోకల్ ప్రజాప్రతినిధులందరితో కలిసి దర్శించడం అంటే విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ ఉండే ఫెసిలిటీస్ కానీ పేషెంట్స్ ఏమన్నా ఇబ్బందులు పడుతున్నారా, వైద్య సేవలు సరిగ్గా అందుతున్నాయా, పరికరాలు పనిచేస్తున్నాయా లేదా, లేక ఆ టైమింగ్స్ ఎలా ఉన్నాయి, ఎమర్జెన్సీలో ఏ విధంగా అటెండ్ చేస్తున్నారు, వెయిట్ని ఎక్కడికి రెఫర్ చేస్తున్నారని కూడా మొత్తం కూడా ఇక్కడున్న మెడికల్ సూపరింటెండెంట్ గారితో అదేవిధంగా డాక్టర్స్ టీంతో అందరం కలిసి ప్రెస్ మిత్రులు కానీ లేక ఇక్కడ ఉండే సోషల్ యాక్టివిస్ట్ కానీ అందరితో కలిసి మాట్లాడి తెలుసుకొని వారికి తెలియజేయడం జరిగింది. మెడికల్ కాలేజ్ పెట్టడం వలన కొంత డాక్టర్స్ రావడం అనేది జరిగింది. ఆ డాక్టర్స్ ప్రతి సంవత్సరం పెరగడం జరుగుతుంది. కానీ ఇంకా కొంత బ్లడ్ క్యాంప్ని ఎక్కువగా పెంచుకోవడం వలన పేదవాళ్ళు ఎవరు ఉన్నట్లయితే వాళ్ళు ఆల్టర్నేటివ్ వాళ్ళు ఇవ్వాలని చెప్పకుండా ఇవ్వచ్చు అని చెప్పేసి సూచన చేశాం. సిటీ స్కాన్ అనేది దరిదాపుగా 6 సంవత్సరాల నుంచి పనిచేయట్లేదు. దాన్ని కూడా నేను ఖచ్చితంగా మాట్లాడి తొందరలోనే తెప్పిస్తానని చెప్పి కూడా వారికి మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మిగతా పరికరాలు కొన్ని ఏమైనా పనిచేయకున్నా లేకపోతే రిక్వైర్మెంట్ డాక్టర్స్ కావాల్సి ఉన్నా టెక్నికల్ ఇప్పుడు ఎంసీహెచ్ ఇక్కడ 2 హాస్పిటల్స్ ఉండడం, ఆ రెండింటి మధ్య 6 కిలోమీటర్ల దూరం ఉండడం, అక్కడికి వచ్చిన కేసెస్ కూడా ఇక్కడ నుండి కొంతమందిని పంపించాల్సిన డాక్టర్స్ పంపించడానికి ట్రాన్స్పోర్ట్ సరిగ్గా లేదని చెప్పి వాళ్ళు నా దృష్టికి తీసుకొచ్చారు. కాబట్టి ప్రస్తుతం అటెండెన్స్ కానీ లేకపోతే డాక్టర్స్ కానీ మిగతా అందరిది బాగానే ఉన్నా ఇంకా వీటిని మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి నేను మొట్టమొదటిసారి వాళ్ళు వచ్చిన కాబట్టి ఖచ్చితంగా జనగామ ప్రాంత ప్రజలు ఎవరొచ్చినా కూడా ఇక్కడ వైద్యం అందేటట్టు కావాల్సిన డాక్టర్స్ని ఇంకొద్దిగా మంది డాక్టర్స్ని పెంచుకోవడం, ఇంకొంత పరికరాలు తెచ్చుకోవడం, అదేవిధంగా ఈ యొక్క సర్వీస్ చేయాలనే మోటో వాళ్ళ యొక్క భావన అనేది ఇంకా పెరిగే విధంగా చేస్తామని చెప్పే డాక్టర్స్ అందరూ కూడా మేము జరిగిన చర్చల్లో మామూలుగా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళందరూ కూడా తెలియజేశారు. సంతోషం. ఖచ్చితంగా వచ్చే సమయంలో వచ్చే భవిష్యత్తు కాలంలో ఈ హాస్పిటల్ అనేది ఈ ప్రాంత ప్రజలందరికీ ఉచితంగా నాణ్యమైన వైద్యాన్ని అందిస్తారని చెప్పే ఆశాభావంతో ఉన్నాం. వారికి తెలిసిన సహాయ సహకారాలు కూడా ప్రభుత్వం దగ్గర నుంచి కానీ మరే ఇతర మన యొక్క సోషల్ ఆర్గనైజేషన్ నుంచి కావాల్సినవి కూడా మేము ఖచ్చితంగా అందిస్తామని వారికి చెప్పినాం. ఖచ్చితంగా అందరం కలిసి ఇవాళ ప్రెస్ మీట్లో కూడా మనం రిక్వెస్ట్ చేసి వాళ్ళు కూడా మాట్లాడిండ్రు. అందరం కలిసి జనగామ ఆసుపత్రిని ఇంకా బాగు చేసుకుందాం. జనగామ ప్రాంత పేద ప్రజలకు ఉచితమైన నాణ్యమైన వైద్యాన్ని అందిద్దామని చెప్పేసి మీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాం. అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి. అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558288081 9247896607. Hi! Subscribe to JNTV Telangana. Don't forget to like the video and to get the notification of a video, hit the bell icon.